ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరొకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనలందరినీ సజీవులుగా ఉంచి ఈరోజు ఆయన స్తుతించి ఆయన ఘనపరిచే గొప్ప తరుణాన్ని మరొకసారి మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తుతి చెల్లిందాం. ఈ ఉదయాన్ని మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా లేవగానే తప్పక దేవునితో గడపండి, ప్రార్థించండి, వాక్యం చదవండి, వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. మీరు రిసీవ్ చేసుకున్న వాగ్దానాన్ని మీ నోటితో పలకండి. ఈ రోజంతా ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూనే ఉండండి. దేవా, నా జీవితంలో నీ మాటను నెరవేరుస్తున్నందుకు వందనాలని. ఖచ్చితంగా మీ జీవితంలో తప్పక నెరవేరుస్తాడు దేవుడు. ప్రార్థనతో మీ దినచర్యను ప్రారంభించినప్పుడు దేవుని కృపకు పాత్రలు అవుతారు. ఆయన సన్నిధి మీకు తప్పక తోడుగా ఉంటుంది. ఆయన తోడుగా ఉంటే ఈ లోకంలో ఎవ్వరు తోడు లేకపోయినా పర్వాలేదు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీలో ఇంకెవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే, ఏదైనా సమస్యలు గుండా ప్రయాణిస్తూ ఉంటే మొట్టమొదటిగా దేవునితో సమాధాన పడండి, ఆయనకు తెలియచేయండి. మొదటిగా మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ యొక్క ప్రతి కామెంట్ను చదువుతున్నారు, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా ప్రార్థించండి, చివరి ప్రార్థనలు ఏకీభవించండి. మనందరము ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. అనేక అద్భుతాలు దేవుని దగ్గర నుండి పొందుకుందాం. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనము. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై ఆయన మీకు సామర్థ్యము కలుగచేయును. ఆమేన్. చూడండి, ప్రతి ఒక్కరూ కూడా భాగ్యవంతులుగా ఉండాలని, ధనవంతులుగా ఉండాలని, గొప్పవారిగా ఉండాలని ఆశపడతారు. ఉన్నత స్థితిని కోరుకోవడం మంచిది. కానీ చాలామంది తన స్వంత శక్తిపై ఆధారపడి ఎన్నో ప్రయత్నాలు చేసి అనేకసార్లు ఓడిపోతూ నిరాశతో నలిగిపోతుండడం మనం చూస్తున్నాం. అయితే ఒక వ్యక్తి భాగ్యవంతునిగా గొప్పవారిగా ఉండాలి అంటే అది కేవలము దేవుని చేతిలోనే ఉంది. ప్రతి ఒక్కరి అభివృద్ధి కూడా దేవుని చేతిలో ఉంది. సామర్థ్యత అంటే అభివృద్ధికి కావలసిన జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి అన్నీ కూడా కేవలము సృష్టికర్త చేతుల్లోనే ఉన్నాయి. ఆయనను ఆశ్రయించి ఆయనపై ఆధారపడిన వారికి ఆలోచించగలిగే శక్తిని ఆయన ఇస్తాడు. నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యత అనుగ్రహిస్తాడు. ఆయన పని చేయగలిగిన సామర్థ్యత కూడా ఆయన అనుగ్రహిస్తాడు. జ్ఞానోదయం చేస్తాడు, మనోనేత్రాలు తెరుస్తాడు. నేను పనికిరాను అనుకుంటే ఆయన నిన్ను పనికి వచ్చే పాత్రగా చేస్తాడు. నేను చెయ్యలేను అనుకుంటే ఆయన దగ్గరుండి నీకు సామర్థ్యతనిచ్చి నీతో చెయ్యిస్తాడు. నీ చదువులో కావచ్చు, నీ ఉద్యోగ విషయాల్లో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, ప్రతిదానిలో నేను చెయ్యలేను, నేను వెళ్ళలేను, నేను పనికిరాను, నేను చదవలేను, నాకు జ్ఞానం లేదు, నాకు సామర్థ్యత లేదు, నాకు శక్తి లేదని నేను ఓడిపోతాను అనుకుంటున్నావా? ఒక్క ఐడియా నీ జీవితాన్ని మారుస్తుందని లోకపు మాట. అయితే దేవుని ఐడియా, దేవుని ఆలోచన నీ బ్రతుకుని తలక్రిందులు చేయగలుగుతుంది. మోషే కూడా అదేవిధంగా అన్నాడు. దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని ఆయన పని నిమిత్తము మోషేని పంపిస్తున్నప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా నేను పనికిరాను, నేను నోటి మాధ్యమ గలవాడను, నేనేమి మాట్లాడలేను, నేనేమి చెయ్యలేను, నాకంత జ్ఞానం లేదు, నాకు శక్తి లేదు, నాకు సామర్థ్యత లేదు అంటున్నాడు. అయితే నేనున్నాను నీకు, నేను నీకు శక్తినిస్తాను, నేను నీకు సామర్థ్యతనిస్తానని దేవుడు తన శక్తితో నింపి, తన బలముతో నింపి మోషేని పంపించాడు. మోషే దేవునిపై పూర్తిగా ఆధారపడి తన జ్ఞానం మీద, తన శక్తి మీద ఎంత మాత్రం ఆధారపడకుండా ప్రతి నిమిషము కూడా దేవుని సహాయం తీసుకుంటూ దేవునితో పాటుగా నడిచాడు. అందుకే అనేక అద్భుతాలు చూచాడు. అందుకే ఎవ్వరూ చేయలేని కార్యములు మోషే జీవితంలో దేవుడు జరిగించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ నాకు చదివే సామర్థ్యత లేదనుకుంటున్నావా? దేవుని ఆశ్రయించు, ఆయన నీకు చదివే సామర్థ్యతను అనుగ్రహిస్తాడు. ఒకవేళ నీవు
నేను ఈ పాపాన్ని విడిచిపెట్టడానికి, దేవుని కొరకు జీవించడానికి నాకు శక్తి లేదు, నా శక్తి సరిపోవడం లేదు, ఎంతగా ప్రయత్నించినా పడిపోతూనే ఉన్నానని నువ్వు బాధపడుతుంటే దేవునిని ఆశ్రయించు, ప్రార్థనలో మోకరించు. ఆయన శక్తి నువ్వు పొందుకుంటావు. ప్రార్థనే జీవము, ప్రార్థనే శక్తి. నువ్వెంతగా ఓడిపోతున్నావో, ఎన్నిసార్లు ఓడిపోతున్నావో అన్నిసార్లు అంతగా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించు, పైనున్న శక్తిని పొందుకుంటావు. దేవుని శక్తి నిన్ను తాకుతుంది. నీ శక్తికి ఆయన శక్తి తోడైతే అనేక అద్భుతాలు జరుగుతాయి. తప్పకుండా దేవుడు నీకు సామర్థ్యతనిస్తాడు ప్రతిదాన్ని జయించడానికి. ప్రియ సహోదరి, ఒకవేళ నీవు అనుకుంటున్నావా, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, నాకు సామర్థ్యత లేదు అని భయపడొద్దు. దేవునిపై ఆధారపడు, ఆయన మీద ఆనుకో, పూర్తిగా ఆయనకు అప్పగించు. నీ సామర్థ్యతను గూర్చి పూర్తిగా ఆయనకు అప్పగించు. ఆయన నీకు సామర్థ్యతను అనుగ్రహిస్తాడు. నాకు జ్ఞానం లేక వ్యాపారం సరిగా చేయలేకపోతున్నానని దిగులుతో ఉన్నవా, భయపడొద్దు. వ్యాపారం చేయడానికి నీకు సామర్థ్యతనిస్తాడాయన. నీ యొక్క జ్ఞానాన్ని ఇంక్రీజ్ చేస్తాడాయన, నీ బలాన్ని ఇంక్రీజ్ చేస్తాడు, నీకు అనేకమైన ఆలోచనలు పుట్టిస్తాడు, ఆలోచనకర్తగా ఉంటాడు నీకు. ఒకవేళ ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నేను పరిచర్య చేయడానికి నాకు సామర్థ్యత లేదు, నేను చేయలేనేమో, నేను వాక్యాన్ని బోధించలేనేమో, నేను పాటలు పాడలేను, నేను వాక్యాన్ని బోధించలేను, నేను పాటలు పాడలేను, నాకు సామర్థ్యత లేదనుకుంటున్నావా? దేవునిపై ఆధారపడు, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించు చాలు. దేవుడే శక్తిని ఇస్తాడు, ఆయన తన ఆత్మశక్తినిచ్చి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఏ విషయాన్ని గురించి నాకు శక్తి లేదు, నేను చెయ్యలేను అనుకుంటూ ఉన్నారో, ప్రతి విషయాన్ని గురించి కూడా, అయ్యా ఇంతకాలము నేనేం చెయ్యాలి, నేనెలా ఉండాలి, నేనెలా ప్రయత్నించాలి, నేనెలా చదవాలి, నేనెలా రాయాలి, నేనెక్కడికి వెళ్ళాలి, దేని ద్వారా నేను సంపాదించాలని నాపై ఆనుకున్నానయ్యా. ఇప్పుడు పూర్తిగా నీకు అప్పగిస్తున్నాను నా జీవితాన్నని దేవుని చేతులకు అప్పగిస్తే ఆయన ప్రతి విషయంలో కూడా నీకు సామర్థ్యతనిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు. ఏ వ్యక్తిని నీ జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలో, ఎవరిని ఎంచుకోకూడదో కూడా ఆయనే నీకు జ్ఞానం ఇస్తాడు. అద్భుతకరమైన ఆలోచన శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా మోకరించి, దేవా అజ్ఞానిని, నా జ్ఞానం పనికిరాలేదయ్యా, నా బలము పనికిరాలేదయ్యా, నా ఆలోచన పనికిరాలేదు, నా ఎన్నిక పనికిరాలేదు, మీరు ఎన్నుకోండి, మీరు ఆలోచన ఇవ్వండి, మీరు శక్తినివ్వండి, మీరు సామర్థ్యతనివ్వండి, మీరు నన్ను నడిపించండి అయ్యా. నీ శక్తి ద్వారా, నీ సామర్థ్యత ద్వారా మాత్రమే నేను బ్రతకగలుగుతానని పూర్తిగా దేవునికి అప్పగించుకోండి. దేవుని వైపు చూడండి. మీ బలహీనతలో ఆయన బలాన్ని ఇస్తాడు, మీ ఫలహీనతలో ఆయన ఫలములిచ్చే చెట్టుగా నేను చేస్తాడు. కాబట్టి అందరము మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. ఈరోజు వాగ్దానాన్ని నమ్మిన వారందరూ కూడా విశ్వాసంతో మోకరించండి. దేవుడు తన శక్తిని, సామర్థ్యతను మీకు దయచేయబోతున్నాడు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కేవలం నీ కృపను బట్టి మాత్రమే ఈరోజు మేము బ్రతికి ఉన్నాం. మరి ఒక దినమును చూచే తరుణాన్ని మాకు ఇచ్చారు, మరి ఒక దినాన్ని మా జీవితంలో యాడ్ చేశారు. అందుకొరకు నీకు వందనాలయ్యా. నైనా మేము బలహీనమని నీకు తెలుసు, మేము శక్తిహీనులమని మీకు తెలుసు, మేము మా జ్ఞానముతో చెయ్యలేమని నీకు తెలుసు. అందువల్ల ఈరోజు వాగ్దానం ఇచ్చారు, మీరు భాగ్యము సంపాదించుకున్నటకై నేనే మీకు సామర్థ్యతను కలుగ చేస్తానని. తండ్రి నీకు వందనాలు. అవునయ్యా, నీ శక్తి మాత్రమే మమ్మల్ని లేవనెత్తాలి. మీ శక్తి ద్వారానే మేము ఉన్నత స్థితికి వెళ్ళాలి. మీరు సామర్థ్యత ఇస్తే మాత్రమే మేము పరిశుద్ధులుగా జీవించగలుగుతామయ్యా. మీ సామర్థ్యతతోనే పవిత్రులుగా నీ కొరకు నమ్మకంగా జీవించగలుగుతాం. తండ్రి, నీ శక్తితో మమ్మల్ని నడిపించండి. మా చేయి పట్టుకోండి నైనా, పడిపోకుండా జారిపోకుండా మమ్మల్ని పట్టుకోండి పరిశుద్ధాత్ముడా. నీ మార్గంలో నమ్మకంగా నీ మార్గంలో మమ్మల్ని నడిపించండి. తండ్రి, నమ్మిన వారందరి జీవితాలే వాగ్దానము యేసునామములో నెరవేర్చబడునుగాక. వారి శక్తిహీనత నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. వారి బలహీనత నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. అసమర్థులుగా ఉన్న వారిని నీ సామర్థ్యతతో నింపుతున్నందుకు వందనాలు యేసు. ఏ విషయంలో వారు అసమర్థత కలిగి ఉన్నా, వేటి విషయంలో నేను చెయ్యలేను, నాకు అవ్వదు, నేను ఇంకా సెట్ అవ్వను, నేను సూట్ కాను, నాకు సామర్థ్యత లేదనుకుంటున్నారో అందరికీ నీ సామర్థ్యతనిస్తున్నారని నమ్ముతున్నానయ్యా. మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరిని దర్శించండి పరిశుద్ధాత్ముడా.
ప్రతి ఒక్కరికి కూడా నీ సామర్థ్యతను అనుగ్రహించండి. వారి చేతులను ముట్టండి, కాళ్ళను ముట్టండి, శరీరాన్ని ముట్టండి, ఆలోచనలు ముట్టండి, జ్ఞానాన్ని ముట్టండి. వారి చదువులో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి చేతి పనుల్లో, ఆర్థిక విషయాల్లో, సామాజిక విషయాల్లో, మానసిక విషయాల్లో, అనారోగ్య విషయాల్లో, ప్రతి విషయంలో కూడా నీ సామర్థ్యత దయచేస్తున్నందుకు వందనాలు. ఎంతమంది వారి శరీరంలో బలము లేక బలహీనులుగా మంచంపై ఉన్నారో ప్రతి ఒక్కరిని ఇప్పుడే తాకండి అయ్యా. ప్రతి ఒక్కరు నీ శక్తితో నింపబడుదురుగాక. వారి కాళ్ళు, వారి చేతులు, వారి శరీరము నీ శక్తితో నింపబడుగా కేస్తున్నామములో ప్రతి జీవితాన్ని నీ శక్తి చేత లేవనెత్తుతున్నందుకు, నీ బలముతో ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, నైనా కామెంట్స్లో అనేక మంది వారి అవస్థలు మాకు తెలియచేస్తున్నారు. ప్రతి కామెంట్ను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున నీ సన్నిధిలో పెడుతున్నానయ్యా. ప్రార్థిస్తుండగా అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకరంగా లేవనెత్తండి. ఈరోజు గర్భంతో ఉన్న బిడ్డలందరినీ కూడా చేతిలో పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతిలో పెడుతున్నానయ్యా. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తుండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం తోడుగా ఉండి, ఈరోజు ఏ పని ప్రారంభిస్తూ ఉన్నా, ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఎక్కడికి వెళ్తూ ఉన్నా ప్రతి విషయంలో వారి శక్తి కాదు, వారి బలము కాదు, నీ సామర్థ్యత దయచేసి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేని విషయంలో కూడా కృంగిపోవద్దు. దేని విషయంలో శక్తి లేదు, సామర్థ్యత లేదని అనుకోవద్దు. నీకు సామర్థ్యత లేకపోయినా నువ్వు నమ్మిన ప్రభువు మీద ఆధారపడితే తప్పక ఆయన తన శక్తితో నిన్ను నింపి నడిపిస్తారో. దేవునిపై ఆధారపడండి. ఈ మాటలు నా కొరికే దేవుడు నాతో మాట్లాడాడన్నవారు ఆమెను తప్పుగా కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.